మలి సర్కార్ అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద చేసే రైతు భరోసా పైకంకు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకుంటురా? అయితే మీకు వానకాలం పెట్టుబడి పైకం కింద సర్కార్ వేసే రైతు భరోసా పైకం రావాలంటే వెంటనే మీరు పోయి వ్యవసాయ ఆఫీసర్లకు కాయిదాలు అప్పయ్యప్పుర్రి. ఎప్పటిదాకా టైం ఉన్నదంటే ముచ్చట మొత్తం మంచిగా చెప్పేందుకు నేను ఉన్నా కదా. చేయి సర్కార్ అన్నదాతలకు ఆసరా ఉండేటట్టు లాగోడు ఖర్చులకని రైతు భరోసా పైకం కింద ఎకరానికి 6,000 రూపాయలు అన్నదాతల అకౌంట్లలో జమ చేస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అయితే ఈ వానకాలంలో కూడా పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా పైకంను ఈ నెల 30 తారీఖు నాడు చేస్తామని చేయి సర్కారు చెప్తున్నది. మరి ఇప్పుడు కొత్తగా పాసు పుస్తకం వచ్చింది, మేము కూడా అప్లై చేసుకోవచ్చా, మాకు కూడా పైకం పడతాయని చాలా మందికి కొత్తగా భూములు కొన్నోళ్లకు డౌట్ ఉన్నదట. అందుకే అసొంటోళ్లకు సర్కారు ఇప్పుడు ఓ చక్కని ముచ్చట చెప్పుకొచ్చింది. జూన్ 15 తారీఖు నాటికి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులంతా కూడా జూలై 5 తారీఖు లోపల వ్యవసాయ అధికారులకు దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పుకొచ్చింది. ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకము, బ్యాంకు పాసుబుక్ జిరాక్సులు తీసుకుపోయి వ్యవసాయ ఆఫీసర్లకు ఇస్తే సరిపోతుందని చెప్పిర్రు. మరి జూలై 5 తారీఖు దాకానే ఉంటుందా అంటే ఏమో, అరువులు ఎక్కువ మంది ఉంటే ఇంకా కొన్ని దినాలు పొడిగిస్తారు కావచ్చు. ఇప్పటికీ ఉన్నోళ్ళు అయితే హుషారుగాని రైతు భరోసాకు దరఖాస్తు పెట్టుకోరి. ఈడొక ముచ్చట ఏం చెప్పుకోవాలంటే, జాగభూములు ఉన్న రైతులకే రైతు భరోసా, కౌలు రైతులకు ఆత్మీయ భరోసా అనుకుంటా పైకం సర్కారు మంచిగానే చేస్తున్నది. భూములు ఉన్నోళ్ళకే సర్కారు పైకం వేస్తే మరి ఏం జాగలు భూములు లేక కిరాయి కొంపల్లా వండుకుంటా సాలీసాల జీతాలతోని ఎల్లని సంసారాలు చేసుకుంటా కైకిలి కూళ్ళు చేసుకొని బతికేటోళ్ళ ముచ్చటేంది. ప్రభుత్వం పథకాలు పెట్టేదే ఏం లేని బీదల కోసము, పేదల కోసము, బతకబోయేటోళ్ళ కోసం కదా. అసలైన అరువులు వాళ్ళు, ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు అసలైన అరువులు వాళ్ళు. వాళ్లకు కూడా రైతులకు రైతు భరోసా పైకం ఇచ్చినట్టు బీదలకు భరోసా అనో, పేదలకు అండా అనో, నిరుపేదలకు నీడ అనో ఏదో ఓ పేరు పెట్టి వాళ్ళకు కూడా పైకం వేస్తే సర్కారు సామాన్యులకు ఆసరయ్యింది అవుతుంది కదా. ఉన్నోళ్ళకే సర్కారు ఉచిత పథకాలు ఇస్తే లేనోళ్ళ ముచ్చటేంది. లేనోళ్ళు కూడా కాంగ్రెస్కు ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు కదా. వాళ్ళ గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.